కర్కాటక రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ 4 వస్తువులు తీసి ముందు అర్జెంట్ గా బయటపడేయండి. లేదంటే మీరు కొత్త సంవత్సరంలో కోరి సమస్యలు తెచ్చుకున్న వారు అవుతారు. పాత సంవత్సరంలో ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో గండాలు, ఎన్నో మృత్యువులు అన్ని కూడా చూసేసాము. అయితే కొత్త సంవత్సరం రాబోయే కొత్త సంవత్సరంలో సరే మన జీవితం బాగుండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. కొత్త సంతోషాలతోటి, ఆనందాలతోటి, సుఖ సంతోషాలతోటి, సిరి సంపదలతోటి వర్ధిల్లాలని అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారైతే మరింత కోరుకుంటారు. రాబోయే నూతన సంవత్సరం నుంచి కూడా నాకు బాగా కలిసి రావాలి అని కోరుకునే వారిలో మొదట ఉండేవారు కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారు ఏంటంటే ఎప్పుడైనా సరే నూతన సంవత్సరం వస్తుంది అంటే ముందు రోజే వారు అనుకుంటూ ఉంటారు, ఈ సంవత్సరమైనా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, బిజినెస్ లో బాగా ఎదగాలి అని చెప్పి ముందుగానే వీరు అనుకుంటూ ఉంటారు. కానీ మీరు కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ మీరు చేసేటువంటి చిన్న పొరపాట్లు అవి పొరపాట్లు అని మీకు కూడా తెలీదు. అటువంటి చిన్న పొరపాట్ల వల్ల మీరు అనుకున్నది మీకు జరగడం లేదు. ఎప్పుడు కూడా కష్టజీవులే వీరు, చాలా కష్టపడుతూ ఉంటారు, చాలా కష్టజీవులు. కానీ వీరికి ప్రతిఫలం మాత్రం చాలా తక్కువే వస్తుంది. వీరు దాని గురించి ఎక్కువ బాధపడుతూ ఉంటారు. మేము ఇంత కష్టపడుతున్నాము, ఇంత చేస్తున్నాము, మాకెందుకు సరిగా జరగడం లేదు, మేమేం పాపం చేశాము. ఒక్కొక్కసారి వీరికి ఎలా అనిపిస్తుందంటే కనీసం ఆ దేవుడికి కూడా మా మీద కరుణ లేదా, ఇన్ని కష్టాలు ఇస్తారా అని చెప్పి బాధపడుతూ ఉంటారు. వీరు నిజంగా బాధపడడంలో తప్పేమీ లేదు. ఎందుకు అంటే వీరి జీవితం అంతా కూడా కష్టాలతోటి ముళ్ళ బాటలాగానే ఉంటుంది. వీరు చిన్న వయసు నుంచి కూడా చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. చివరికి వీరు ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎన్ని బాధలు అనుభవించినా సరే వీరు అనుకున్న దానికి మాత్రం చేరువవుతారు. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటైతే ఉంది. అది ఏంటి అంటే ఆత్మవిశ్వాసం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే వీరి జీవితంలో దేనికి కూడా అస్సలు అధైర్యపడరు. ఎప్పుడు కూడా మంచి ధైర్యంతో ముందడుగు వేస్తూ ఉంటారు. ఎన్ని కష్టాలైనా సరే రానివ్వండి, తట్టుకుని నిలబడేటువంటి ధైర్యం వీరి సొంతం. మిగతా రాశులన్నిటికన్నా కూడా ఈ కర్కాటక రాశి వారికి ధైర్యం అనేది ఈ కర్కాటక రాశి వారికి ధైర్యం అనేది చాలా ఎక్కువ. ఈ ధైర్యం, ఆత్మవిశ్వాసంతో వీరు ఎన్ని సమస్యలైనా సరే తట్టుకుని నిలబడతారు. అలాగే వాటిని జయించి ముందుకు వెళ్తారు. కానీ రాబోయేటువంటి నూతన సంవత్సరంలో మాత్రం మీ ఇంట్లో ఉండే 4 వస్తువుల్ని కనుక తీసి బయట పాడేయలేదు అంటే మీకు అన్ని కూడా అపజయాలు ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో తెలియనటువంటి నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఇది ఎందుకు జరుగుతుంది అని మీకు కూడా అర్థం కాదు. ప్రతిరోజు పూజలు చేస్తున్నాము, మాకంతా కూడా మంచి జరుగుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ మీరు చేసే చిన్న పొరపాట్లు అవి పొరపాట్లు అని మీకు కూడా తెలియదు. నిజానికి మీకు తెలిసిన తర్వాత ఇంత చిన్న వాటిలో మేము నిర్లక్ష్యం చేశాము అని మీకే అనిపిస్తుంది. మరి ఆ 4 వస్తువులు ఏమిటి అనేది మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. అయితే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమంది కర్కాటక రాశి మిత్రులకు వీడియో అనేది వెళ్తుంది. ఈ రాశి వారు ఏంటంటే ఎక్కువ భగవంతుణ్ణి నమ్ముతూ ఉంటారు. అలాగే దేవుణ్ణి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. మీరు ఎన్ని పూజలైనా చేయండి, ఎన్ని వ్రతాలు, ఎన్ని నోములైనా సరే చేయండి, ఈ వస్తువులు గనక మీరు ఇంట్లోనే అలానే ఉంచుకున్నట్లయితే దానికి సంబంధించిన ఎటువంటి ప్రతిఫలం అనేది మీకు దక్కదు. ఇదైతే మిమ్మల్ని భయపెట్టడానికైతే అస్సలు చెప్పడం లేదండి. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. కర్కాటక రాశి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి అని చెప్పి నేను ఈ వీడియో రూపంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కొన్నిసార్లు ఏంటంటే ఎంత ఓర్చుకున్నా సరే ఆ కష్టాలు అనేవి మరింత ఎక్కువైపోతూ ఉంటాయి. భరించలేనంత కష్టాలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఒక సమస్య తీరింది అనుకునే లోపు మరొక సమస్య వచ్చి కూర్చుంటుంది. అలా జీవితాంతం కూడా సమస్యలతోనే బతికిస్తున్నాము అన్నట్లుగా మిగిలిపోతూ ఉంటాము. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికే ఈ పరిష్కారం అనేది. కేవలం ఈ 4 వస్తువులు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా నింపేస్తాయి. అయితే డిసెంబర్ 31 లోపు కర్కాటక రాశి మిత్రులంతా కూడా ఈ 4 వస్తువులు తీసి బయట పారేయాల్సిందే. లేదు అంటే మీకు నిజంగా చాలా నష్టాలు అనేవి జరుగుతాయి. రాబోయే నూతన సంవత్సరంలో చాలా సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటికి ఎలాంటి పరిష్కారాలు అనేవి కూడా లభించవు. అలాంటి ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఉంటుంది. కాబట్టి ముందుగానే మేల్కొనండి. కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు. చంద్రుడి వల్లే వీరికి సున్నితమైన మనస్తత్వం అనేది ఉంటుంది. ఎవరినైనా సరే చాలా తేలికగా అర్థం చేసుకుంటారు, చాలా త్వరగా అర్థం చేసుకుంటారు. వీరికి మనిషి ముందొకలాగా మనిషి వెనుకొకలా మాట్లాడడం అస్సలు చేత కాదు. ఏమున్నా సరే సూటిగా మాట్లాడేస్తూ ఉంటారు. ఈ ముక్కుసూటితనం వల్లే వీరికి సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇలా మాట్లాడితే ఎదుటివారు నొచ్చుకుంటారు కదా అని అస్సలు ఆలోచించరు. దానివల్లే ఎదుటివారికి వీరికి మధ్య ఎక్కువ ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. వీరి యొక్క రూపానికి వస్తే చాలా అందమైనటువంటి స్వభావం కలవారు. వీరు నలుగురితో చాలా అవలీలుగా, అంటే వెన్నతో పెట్టిన విద్య అంటుంటారు కదా, అలా చాలా అవలీలుగా నలుగురితో పాటు వీరు కలిసిపోతూ ఉంటారు.
వీరు చాలా సున్నితమైన మనస్కులు కాబట్టి ఎవరైనా ఎదుటివారు వీరిని ఒక్క మాట అంటే వీరు అస్సలు తట్టుకోలేరు. వీరు ఎదుటివారిని అనేస్తారు కానీ ఎదుటివారు వీరిని అంటే వీరు అస్సలు తట్టుకోలేరు. ఎప్పుడు సరైన సమాధానం చెప్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. సమయం కోసం వేచి ఉంటారు. చివరికి ఆ సమయం వచ్చినప్పుడు ఎదుటివారికి సమాధానం చెప్పడంలో వీరు చాలా దిట్టనే చెప్పుకోవచ్చు. అయితే వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్ని కష్టాలైతే అనుభవిస్తారో వీరు ఎదిగే వయసు కల్లా కూడా వీరు ఆ కష్టాలకి ధీటుగా కూడా వీరు ఎంత చిన్నప్పటి నుంచి కూడా ఎన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఎలా వస్తారో దానికి రెండింతలు వీరు ఎక్కువ జీవితంలో అభివృద్ధి చెందుతారు. వీరి జీవితం అనేది ఎప్పుడూ కూడా ఇతరులకి ఒక తెరిసిన పుస్తకం మాత్రం కాదు. వీరు ఎన్ని కష్టాలు అనుభవిస్తారు అనేది వీరికి మాత్రమే తెలుసు. అలాగే వీరి జీవిత భాగస్వామిని కూడా వీరు చాలా బాగా ప్రేమిస్తారు. వీరి ప్రేమని భరించడం ఎవ్వరి వల్ల కూడా కాదు. అలాగే వీరికి కోపం వచ్చినా కూడా తట్టుకోవడం ఎవ్వరి వల్ల కాదు. అంటే వీరు ప్రేమించిన కోపగించుకున్న అంతే ఎక్కువగా చేస్తూ ఉంటారు. కర్కటక రాశి వారు మీరు మాత్రం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. మాకు శని దశలు జరిగినాయి, మేము చాలా కష్టాలు అనుభవించాము, చాలా కోల్పోయాము, కొన్ని సంవత్సరాల కిందట మాకు జీవితంలో చాలా అనారోగ్య పాలయ్యాము, మేము చాలా అప్పులు పాలయ్యాము అని చెప్పి బాధపడుతూ ఉంటారండి. కానీ శని దశ జరిగినప్పుడు ఏ రాశి వరకైనా సరే ఇది తప్పదు. కానీ రాబోయే 2026 అనేది మీకు చాలా బాగా అదృష్ట సమయం. దీన్ని మీరు చక్కగా సద్వినియోగం చేసుకున్నారు అంటే నిజంగా మీరు పడ్డ కష్టాలన్నిటికీ కూడా ఒక్క సంవత్సరంలోనే ప్రతిఫలం అనేది దక్కిస్తుంది. మరి అంతటి మంచి సమయం మీ ముందున్నప్పుడు మీరు చేసే ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీ అదృష్టాన్ని మీరే కలదనుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా అవి ఏంటి, ఆ పొరపాట్లు ఏమిటి, ఆ 4 వస్తువులు ఏం బయట పారేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. అయితే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్కరూ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అందులో మొదటిది ఏంటి అంటే, మన ఇంట్లో పూజ చేసే సమయంలో మన ఇంట్లో ఒక్క దేవుడికి సంబంధించిన 2 విగ్రహాలు ఉంటూ ఉంటాయి, లేదా 2 ప్రతిమలు ఉంటూ ఉంటాయి, అంటే 2 ఫోటోలు ఉంటూ ఉంటాయి. అలా మనం తెలిసి తెలియక వాటికి పూజ చేసేస్తూ ఉంటాము. అంటే మన ఇంట్లో ఒక దేవుడికి సంబంధించి 2 ఫోటోలు, చిత్రపటాలు అస్సలు ఉండకూడదు. శివుడివి 2 ఫోటోలు ఉండడం, లేదా లక్ష్మీదేవి 2 ఫోటోలు ఉండడం, ఆంజనేయ స్వామి వారివి 2 ఫోటోలు ఉండడం, ఇలా ఒకే దేవుడికి సంబంధించి 2 చిత్రపటాలు అస్సలు ఉండకూడదు. అలాగే దేవుడి ఫోటోలకి చిన్న చిన్న క్రాక్స్ కానీ, రంగు వెలిసిపోయినట్లుగా ఉండడం చిత్రపటాలు, చిన్న చిన్న పగుళ్ళు అటువంటివి ఏవి కూడా ఉండకూడదండి. అలాంటి వాటికి పూజ చేస్తే మనకి అదృష్టం కాదు కదా, నిజంగా దురదృష్టం అనేది పడుతుంది. తెలిసి తెలియక ఇలాంటి పొరపాట్లు మనం తెలియక చేసేస్తూ ఉంటాము. కానీ మీ ఇంట్లో కూడా ఇటువంటి పటాలు కనుక ఉన్నట్లయితే వెంటనే తీసుకువెళ్ళి ఏదైనా మీకు దగ్గరలో ఉండే దేవాలయంలో ఇచ్చేసేయండి. లేదు అంటే ఎవరైనా వేరే వ్యక్తులకి, మీకు తెలిసిన వారికైనా సరే ఇచ్చేయచ్చు. కొంతమంది వ్యక్తులు ఏమనుకుంటారు అంటే, మా ఇంట్లో ఉండే దేవుడి ఫోటోలు వేరే వారికి ఇచ్చేస్తే మాకు నష్టం జరుగుతుంది, అంటే మాకు కలిసి రాదు, మా ఇంట్లో ఉన్న ధనమంతా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అనుకుంటూ ఉంటారు. కానీ అటువంటిది ఏమీ కూడా ఉండదండి. ఇలా ఇవ్వడం వల్ల మనకి మంచి జరుగుతుంది తప్ప చెడు అనేది ఎప్పటికీ కూడా జరగదు. అలాగే గ్లాస్ పగిలిపోయిన చిత్రపటాలు, అటువంటి ఫోటో ఫ్రేమ్స్ ఉన్నా సరే వాటిని కూడా ఇమీడియట్ గా తీసేసేయండి. అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు. చిన్న చిన్న క్రాక్స్ వచ్చినా సరే ఆ గాజు పెంకుల్ని అస్సలు కూడా ఎక్కడా కూడా మీరు ఇంట్లో ఎక్కడ కూడా ఉంచకండి. వెంటనే తీసుకువెళ్ళి ఏదైనా ప్రవహించేటువంటి నదిలో వేసేస్తే మంచిది. పగిలిపోయిన గాజు పెంకులు, దేవుడి యొక్క చిత్రపటాలు, ఇటువంటి వాటన్నిటిని కూడా ప్రవహించే నదిలో వదిలేసేయండి. అలా వదిలేసిన తర్వాత ఇక్కడితో మా ఇంట్లో ఉండే దరిద్రం అంతా కూడా పోవాలి, మాకున్న దురదృష్టం అంతా కూడా పోవాలి, ఇక నుంచి మాకు బాగా కలిసి రావాలి అని చెప్పి నమస్కరించుకుని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి. అంతేకాకుండా మనం పూజ చేసే వస్తువులు కూడా చక్కగా చాలా నీట్ గా ఉండాలి. అంటే ఎక్కడ కూడా పగిలినవి లేదా చిరిగినవి ఉండకూడదు. మనం కొంతమంది స్తోత్రాలు జపిస్తూ ఉంటారు, మంత్రాలు పఠిస్తూ ఉంటారు, ఆ పుస్తకాలు కూడా చాలా పాతవై చిరిగిపోయి ఉంటూ ఉంటాయి. అటువంటి వాటితో కూడా మనం అస్సలు పూజలు అనేవి చేయకూడదు. అటువంటివి ఏమున్నా సరే ఇంట్లో తీసేసేయండి. వెంటనే వాటన్నిటిని కూడా తీసేసేయండి. వాటికి బదులుగా కొత్త వాటిని తీసుకొచ్చి పెట్టుకోండి. మరొకటి ఏంటంటే, పూజ చేసేటువంటి గది, అంటే మనం దేవుడి చిత్రపటాలు ఎక్కడైతే పెడుతూ ఉంటామో దాని వెనుకంతా కూడా బూజు పట్టిపోయి ఉంటూ ఉంటుంది. కొన్ని సార్లు చిత్రపటాలు శుభ్రం చేయకుండా అలానే పూజలు చేసేస్తూ ఉంటారు, వారాలు తడబడి చేస్తూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదండి. ప్రతి 2 రోజులకు ఒక్కసారైనా సరే దేవుడి యొక్క చిత్రపటాలు శుభ్రం చేసుకుని చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని పూజ చేసుకోవాలి. అలా ఇంటిని గాని లేదా పూజ గదిని గాని శుభ్రం శుచి లేకుండా చేసినట్లయితే మనం ఎంత పూజలు చేసినా, ఎన్ని హోమ యజ్ఞాలు చేసినా దానికి సంబంధించిన ఫలితం అనేది మనకి అస్సలు ఏమాత్రం కూడా రాదు.
మరొకటి ఏంటంటే కొంతమంది గోడ గడియారాలు ఆగిపోతూ ఉంటాయి, వాటిని అలానే వదిలేస్తూ ఉంటారు. ఇంకొందరు ఇళ్లలో అద్దం పగిలిపోతూ ఉంటుంది, వాటిని అలానే వదిలేస్తారు. ఎప్పుడు కూడా ఇంట్లో ఆగిపోయిన గడియారం అస్సలు ఉండకూడదు. మన జీవితం కూడా అలానే ఆగిపోతుంది. కాబట్టి ఎక్కడైతే ఆగిపోయిన గడియారాలు ఉంటాయో వాటిలో ఒక బ్యాటరీ వేయండి, సరి చేసుకోండి లేదా తీసేయండి. అంతే తప్ప ఆగిపోయిన ఇంట్లో అస్సలు ఉంచుకోకండి. పగిలిపోయిన అద్దాల్లో కూడా చూసుకోకూడదు. అలా చూసుకోవడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది బాగా విపరీతంగా పెరిగిపోతుంది. మనం ఏం చేసినా కూడా మనకి అస్సలు కలిసి రాదు. ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న మిస్టేక్స్, చాలా తేలికగా మనం ఇంట్లోంచి తీసేయచ్చు. కానీ చాలా వరకు కూడా చాలా మంది తెలియదు. దీని వల్ల వారికి తెలియకపోవడం వల్ల వారి జీవితం అంతా బాగున్నా, జాతకం బాగున్నా, వీరికి ఎందుకు కష్టాలు వస్తున్నాయి అనేది వీరికి తెలియదు. ఎందుకు మేము అన్ని చేస్తున్నాము, అంత బానే ఉంది, ఎన్నో పూజలు చేస్తున్నాము, అయినా కూడా మాకు లాస్ వస్తుంది, మాకు అకస్మాత్తుగా ఇలా జరుగుతుంది ఎందుకు అనేది వీరికి అస్సలు తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇటువంటివి ఏమైనా ఇంట్లో ఉంటే అస్సలు తీసేసేయండి. ఇంకొకటి పాత వస్తువులు, అంటే ఇంట్లో మనకి పనికిరాని వస్తువులు చాలా ఉంచేస్తూ ఉంటాము. పాత బట్టలు కావచ్చు, లేదా ఉపయోగం లేనటువంటి వస్తువులు, వాడి పాడేసిన వస్తువులు, మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి రానివి, చెడిపోయిన వస్తువులు కావచ్చు. ఇలా కొన్ని వస్తువులని బయట పాడేయడానికి అస్సలు మనసొప్పదు. మన ఇంట్లో ఒకరికి మనసొప్పినా మరొకరు ఒప్పుకోరు. ఇలా పాడేయడానికి అస్సలు మనసొప్పక ఇంట్లోనే దాచుకుంటూ ఉంటారు. దీనివల్ల మనకి ఏమాత్రం కూడా మంచి అనేది జరగదు. ఇంట్లో ఇటువంటి వస్తువులు ఉండడం వల్ల లక్ష్మీదేవి కూడా ఆకర్షించదు. కాబట్టి పాత వస్తువులు, పాత బట్టలు, పనికిరాని వస్తువులు ఏమైనా ఉంటే డిసెంబర్ 31 లోపు ముందు వెంటనే తీసి వాటిని బయట పారేసేయండి. మీకు కావాలి అనుకుంటే వస్తువులని రిపేర్ చేయించుకోండి లేదా కొత్తవి కొనుక్కోండి తప్ప ఈ వస్తువులను మాత్రం అస్సలు ఉంచొద్దు. కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. డిసెంబర్ 31 లోపు మీ ఇంటిని ఒక గంట లేదా ఒక 2 గంటల పాటిన సమయం కేటాయించి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో ఉండే పాత వస్తువులన్నీ కూడా పారేసేయండి. పనికిరాని వస్తువులు అస్సలు ఉంచొద్దు. ఈ 4 వస్తువుల్లో మొదటిది ఇంట్లో ఉండే పూజ సామాన్లు కావచ్చు, పూజ పటాలు కావచ్చు, పూజకు సంబంధించిన వస్తువులు కావచ్చు, పూజ గది కావచ్చు, శుభ్రంగా ఉంచుకోండి. మరొకటి రెండవది ఏంటి అంటే ఇంట్లో పగిలిపోయిన అద్దాలు కానీ, గోడ గడియారాలు కానీ ఇటువంటి వాటిని తీసేసేయండి. పాత వస్తువులు అస్సలు ఉంచకండి. ఇక మూడవది, మనకైతే నూతన సంవత్సరం రాబోతుందండి. ఇంట్లో ఉండే బూజు అంతా కూడా దులుపుకుని ప్రతి వస్తువుని కూడా శుభ్రంగా చేసుకోండి. కొంతమంది ఏమనుకుంటారు అంటే పండగ వచ్చినప్పుడు శుభ్రం చేసుకోవచ్చులే, సంక్రాంతి పండగకు చేసుకోవచ్చులే అనుకుంటూ ఉంటారు. కానీ కాదండి, మనకి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు మనం ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఆ రోజు పూజ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రాబోయే నూతన సంవత్సరం అంతా కూడా మనకి చాలా చక్కగా కలిసి వస్తుంది. అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలాగే లక్ష్మీదేవి మనకి ఆకర్షింపబడుతుంది. కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇవన్నీ చాలా చిన్న చిన్నవి, ఇవి చేస్తే మా జీవితంలో మార్పులు వస్తాయా, మా జీవితంలో నిజంగానే కలిసి వస్తుందా అని సందేహం రావచ్చు. కానీ ఇదైతే 100కి 100 పాళ్ళు అయితే నిజమండి. వీటిని మన పురాణాల్లో కూడా వీటి గురించి వివరించారు, వీటి గురించి మనకి తెలియజేశారు. ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్నవి, వీటిని చేస్తే ఏమవుతుందిలే అని నెగ్లిజంగా అంటే వీటిని చేయకపోతే ఏం కాదులే అని చెప్పి పక్కనైతే అస్సలు పెట్టకండి. ఇవి చాలా ప్రభావవంతమైన పరిహారాలు. ఒకసారి చేసి చూడండి. నిజంగా రాబోయే నూతన సంవత్సరంలో మీకే మార్పు తెలుస్తుంది. ఇదంతా కూడా చేసిన తర్వాత మీకు మనసు చాలా తేలిగ్గా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా పాటించుకుని పూజ చేయండి. మీకు మనసు తేలికగాను, ఇంట్లో అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్సే ఉంటాయి. మీరు ఏమనుకుంటే అది చేయగలుగుతారు. దాని మీద మీ యొక్క మనసు అనేది లగ్నం చేయగలుగుతారు. అనుకున్న వాటిల్లో విజయం సాధిస్తారు. మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నా లేదా వ్యాపారం చేస్తూ ఉన్నా సరే ఇదైతే మీకు చాలా బాగా కలిసి వస్తుందండి. 2026 మొత్తం కూడా మీకు మంచి శుభ ఫలితాలతోటి, ఆయురారోగ్యాలతోటి, సిరి సంపదలతోటి, వృత్తిలో మంచి అభివృద్ధితోటి మీకు బాగా కలిసి వస్తుంది. ఈ విధంగా మీకు కలిసి రావాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. అయితే మీరు కూడా కోరుకుంటున్నట్లయితే ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని కామెంట్ చేయండి. ఇక మనం 4వది తెలుసుకోలేదు కదా. 4వది చాలా ముఖ్యమైనది. శ్రద్ధగా వినండి, వీడియోని స్కిప్ చేయకండి. అయితే వీడియోని ఇంకా లైక్ చేయలేదంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ యొక్క చిన్న సపోర్ట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు చాలా ప్రేరణగా ఉంటుంది. కాబట్టి మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ మరిన్ని వీడియోస్ చేయడానికి చాలా సపోర్ట్ గా ఉంటుంది. ఇక 4వది ఏంటి అంటే మనం దేవుడికి పూజలు చేస్తూ ఉంటాము తరచుగా. కానీ కొంతమంది తెలియక ఒక చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు. అయితే అందరూ కాదండి, శ్రద్ధగా వినండి. కొందరు మాత్రమే తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అయితే అందులో అస్సలు చేయకూడనిది, మన ఇంట్లో
చనిపోయిన వారు ఎవరైనా సరే ఉంటే, తాతలు కావచ్చు, నానమ్మలు కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, వారి యొక్క చిత్రపటాలు ఉంటూ ఉంటాయి కదా, వారి ఫోటోలని దేవుడి ఫోటోలు పక్కన పెట్టేసి పూజలు చేస్తూ ఉంటారు. ఏదైనా సరే పండగలప్పుడో లేదా వేరే రోజుల్లోనో ఇలా దేవుడికి సరిసమానంగా పెట్టి పూజలు చేయడం వల్ల ఇంట్లో అంతా కూడా చెడే జరుగుతుంది. అయితే దైవ శక్తి వేరు, మరణించిన వారి యొక్క శక్తి అనేది వేరు. కాబట్టి వారికి పూజలు చేయకూడదు అని కాదండి, వారికి పూజలు చేయాలి, వారి వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. కానీ వారి ఫోటోలని వేరుగా పెట్టాలి, దేవుడికి పక్కనే అస్సలు పెట్టకూడదు. ఇలా పక్క పక్కన పెట్టేసి పూజలు చేస్తూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఇల్లంతా కూడా ఉంటుంది. దానివల్ల మనం ఏం చేసినా కూడా కలిసి రాదు. ఈ చిన్న పొరపాట్లు చూడండి, మీరు ఏం చేసినా కూడా కలిసి రాకపోవడానికి ఏంటి కారణం ఇదైతే ఎవ్వరికి కూడా తెలియదండి, చాలా కొద్ది మంది మాత్రమే తెలుసు. కాబట్టి జాగ్రత్త పడండి. ఇంకెప్పుడు కూడా ఇలా భగవంతుడి ఫోటో పక్కన మరణించిన వారు మన ఇంట్లో ఉండే పెద్దల యొక్క ఫోటోలు అస్సలు ఉంచకండి. మరొక విషయం ఏంటంటే, కొంతమంది వారి మీద ఉన్నటువంటి ప్రేమతోనో వారిని మర్చిపోలేకో వారి మీద ఉండే ఇష్టంతో వారి వస్తువులను ఇంట్లో పెట్టి వాడుకుంటూ ఉంటారు. అయితే అవి ప్లేట్లు కావచ్చు, ఇంట్లో వాడుకునే వస్తువులు కావచ్చు, బట్టలు కావచ్చు, బంగారం కావచ్చు, ఏ వస్తువులైనా సరే అలా లేని వారి యొక్క వస్తువులని మన ఇంట్లో ఉంచుకోకూడదు. ఎందుకు అంటే దానివల్ల మనకి ఇంట్లో చాలా నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మరి వస్తువులైతే మార్చేసుకోండి. అయితే ఆ వస్తువులు అస్సలు ఉంచుకోండి, దానికి బదులుగా మీరు వేరే వస్తువులు తీసుకోండి. అయితే వారి యొక్క బట్టలు అనేవి కూడా అసలు ఇంట్లో ఉంచకండి. ఎవరికైనా బయట వారికి ఇవ్వకూడదు. ఎక్కడైనా సరే వారి బట్టలు కూడా అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు. మీరు అస్సలు వాటిని మళ్ళీ యూజ్ చేయకూడదు. కాబట్టి వాటిని కూడా బయట వేసేసేయండి. ఇక బంగారం, అటువంటి వారి యొక్క బంగారాన్ని మనం వాడుకుంటూ రోజు వేసుకుంటూ ఉన్నట్లయితే మనకి అనారోగ్య సమస్యలు వస్తాయండి. ఇది బాగా గుర్తుంచుకోండి. అనారోగ్య సమస్యలు మాత్రమే కాదు, మనకి ఏం చేసినా కూడా కలిసి రాదు, చాలా మనశ్శాంతి అనేది అస్సలు ఉండదు, ఏ పని చేయబుద్ధి కాదు, అంతా కూడా ఎదురే అవుతూ ఉంటుంది. మన మీద లేనిపోని నిందలు అభాండాలు పడుతూ ఉంటాయి. ఇది ఎందుకు అనేది కూడా అర్థం కాదు. కాబట్టి వారి యొక్క బంగారాన్ని కూడా మీరు అసలు ఉపయోగించుకోకండి. దానిని ఇచ్చేసి దానికి బదులుగా వేరొక బంగారాన్ని కొనుక్కోండి. అంతే తప్ప వాటిని మాత్రం మళ్ళీ ఉపయోగించుకోవద్దు. కాబట్టి కర్కాటక రాశి మిత్రులందరికీ కూడా అర్థమైంది అనుకుంటా. ఆ 4 వస్తువులు ఏమిటి, వేటిని బయట పారేసేయాలి, వేటిని మనం సరి చేసుకోవాలి అనేది. కాబట్టి రాబోయేటువంటి 2026 మొత్తం కూడా మీకు బాగా కలిసి రావడానికి నేను కూడా కోరుకుంటున్నానండి. ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించుకుని ఈ జాగ్రత్తలు పాటించుకోండి చాలు. ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎదురనేది ఉండదు. ఈ కర్కాటక రాశి వారు ఏంటంటే, మేము ఏం చేసినా మాకు కలిసి రాదులే, మాకు ఏం చేసినా బాగోదులే, ఇక మా జీవితం ఇంతేలే అని ఒక నిరుత్సాహంలో ఉంటూ ఉంటారు కొన్నిసార్లు. కానీ ఈ పరిహారాన్ని అయితే పాటించుకోండి, ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు అనేవి కనిపిస్తాయి. తప్పకుండా మీరే వచ్చి కామెంట్ చేయకపోతే చూడండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.